సార్ పట్టుకోండి సార్ ఒకసారి కండువా యనమల రాజకుమార్ ఆగుదా జగన్మోహన్ రెడ్డి గారితోనే కలిసి నడవాలనేటటువంటి ఆలోచన చేసి వారందరూ కూడా ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. ఆ సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కార్పొరేటర్లందరూ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ విజయం కోసం పనిచేయటం జరిగింది. ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం, లేదంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మళ్ళీ అధికారంలోకి రానందువల్ల ఎవరైతే ప్రత్యర్థులు కక్ష సాధింపు చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నప్పుడు చాలా మంది ఇంకా ఉన్నారండి కార్పొరేటర్లు. విధి లేని పరిస్థితుల్లో పేద బడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళను కూడా దయాదాక్షిణ్యం కూడా లేకుండా వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్థిక దాడులు కావచ్చు, మౌఖిక దాడులు కావచ్చు, వీటిని అన్నిటికీ కొంతకాలం దూరంగా ఉంటాము అని చెప్పి పక్కకు జరిగినటువంటి కార్పొరేటర్లు అందరికీ కూడా నేను ఇదే మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రోజు ప్రజల్లోకి వస్తూ ప్రజలకి అండగా నిలబడతాము మా పార్టీ అని చెప్పి వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి అందరూ కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డారు. ఎవరెవరైతే ఈ పార్టీని వదిలి పక్కకు జరిగారో అంత చేసినటువంటి వ్యక్తికి మనం ఆయన ఇచ్చినటువంటి పదవిలో ఉండి ఆయనకి దూరం జరగటం అనేది సరైన విధానం కాదు. ఖచ్చితంగా ఆయనతోనే మనం నడవాలని ఆయన వారి సహచరులందరి ఆలోచన ఈరోజు పేరేటి సుధాకర్ గారిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి చెంతకు తీసుకొచ్చాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మేమందరం కూడా ఒకే కుటుంబంలో వాళ్ళం, అందరూ కష్టపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అయితేవి, ప్రజా కార్యక్రమాల్లో అయితేనే ప్రతి ఒక్కరం కూడా ముందు నిలబడి మేమందరం కూడా పని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆకుతోట హరిజనవాడ ఆనం కుటుంబానికి అత్యంత దగ్గరది, మాకు బంధుత్వాలతో సమానం ఆ ఆకుతోట హరిజనవాడ అని నేను మనవి చేస్తున్నాం.